कटा बसादाई कटा बसादाई योय इच निसम गरुड सेठ अच कु इच निसम गरुड सेठ अच कु इच निजाम इच नी समझी गो रो सिक्स अच कुजू इच निजाम गो रो सिक्स लोक साई श्री అందరూ దగ్గర ఉండమ్మా. సార్ సమయం చాలా వాల్యుబుల్. మనం దాన్ని సార్ మనకి ఇంత సమయం ఇచ్చినప్పుడు దాన్ని మనం చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఎన్ భవిష్య ఎన్ సంజయ్ హర్ష ఎన్ సంజయ్ హర్ష ఎన్ సంజయ్ హర్ష కే తేజానంద్ కే తేజానంద్ के तेजानंद के ऋषिकेश के स्निग्धा स्निग्धा लक्ष्मी प्रसन्ना लक्ष्मी प्रसन्ना డిగ్రీలో చెప్పారు, ఎల్ఎల్బీలో చెప్పారు, ఎంఏలో చెప్పారు. కానీ నేను గురువుగా నిజమైన గురువుగా గుర్తించేది ఒకటి కవ్వాలి కాదరం మద్దూరు నాకు నర్సాయపల్లిలో ప్రైమరీ స్కూల్లో చెప్పిన గురువు. ఆయన ఒక్కడే నాకు నిజమైన గురువు అని చెప్పి ప్రతి సమావేశంలో కూడా నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే విద్యా బోధనలు చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ ఇంత చిన్న పిల్లలు ఆ రకంగా కరాటే చేస్తున్నారంటే వారికి ఆ విధంగా శిక్షణ ఇచ్చే గురువుది గొప్పతనం. అది అందరికీ రాదు, చెప్పే పద్ధతిలో ఉంటుంది. మరి అంత మంచి తర్ఫీదు ఇచ్చారంటే వారికి మనం ఎంత చేసినా తక్కువనే. ఆ పిల్లలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏం చేసినా కానీ వాళ్ళకి అనారోగ్యం పాల్గొరు. మంచి సౌండ్ బాడీ ఉంటుంది. సౌండ్ పాడినప్పుడు ధైర్యం ఉంటుంది. ఒక్క కరాటే నేర్చుకున్న వాళ్ళు 10 మంది 20 మందిని 30 మందిని కొట్టి వాళ్ళు హాయిగా బయటకు వచ్చే శక్తి వస్తుంది. అప్పుడు ధైర్యం వస్తుంది. అదే అందుకనే నేను చెప్తున్నా, ఈ భూములు కానీ నగలు కానీ రూపాయలు కానీ బ్యాంకులో డిపాజిట్ కానీ ఇవి కాదు ఆస్తులు. ఈ 2 ఆస్తులు ఉంటేనే మీకు ధైర్యము అనేది ఒక ఆస్తి, విద్య అనేది 2వ ఆస్తి. ఈ 2 ఆస్తులు ఉన్నప్పుడే మిగతా ఆస్తులు అన్నీ ఉంటాయి మీ వెంబడి. ఈ 2 ఆస్తులు లేకపోతే మిగతా అన్నీ పోతాయి. నీకు ధైర్యం లేకపోతే పక్కడు కూడా గుర్తుకుపోతాడు. మీకు సరైన తెలివి లేకపోతే పక్కడు కూడా కొట్టేస్తాడు. కాబట్టి నేను అనుకుంటే ఇది టీచర్లకు కూడా ఉపయోగపడుతుంది. చదువు చెప్పినప్పుడు కూడా ఈ 2 విషయాలు పిల్లలకు చెప్పాలి. చాలా మంది ఇప్పుడు ఈ సమాజంలో అనుకుంటాం మాకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, లేకుంటే ఎన్ని తులాల బంగారం ఉంది, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, అవే ఆస్తి అనుకుంటారు. అది ఆస్తి కాదు. ఇది ధైర్యం, అటు విద్య. అవి 2 ఆస్తులు. అవి 2 ఉంటే ఇవన్నీ సంపాదించుకోవచ్చు. ఈ 2 లేకపోతే అన్ని పోతాయి. కాబట్టి ఇది నిజమే. వాస్తవాన్ని సమాజంలో వాస్తవం ఏందో ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు.
చాలామంది గురువులు కూడా చెప్పరు. కాబట్టి మరి ఈ రకంగా ఒక సౌండ్ బాడీని తయారు చేసి ఈ కరాటే ద్వారా నేను చూసిన చాలా వరకు ఆసనాలు సునాయాసంగా చేస్తున్నారు. ఈ వయస్సులోనే ఆ విధంగా బాడీ శరీరం అంతా బెండ్ అవుతుంది. పెద్దగా అయినాక వయసులో పెద్దగా అయిన తర్వాత 30 అయిన తర్వాత తక్కువ మందికి బెండింగ్ వస్తాయి. నేను 30 అయిన తర్వాత యోగా నేర్చుకున్నా. వీళ్ళు చేసిన దాంట్లో కొన్నే నాకు వస్తాయి. యోగాలో చాలా చక్రాసనం కానీ దండాసనం కానీ అవన్నీ నాకు చేస్తున్నా, ఇంకా ముందు కూడా చేస్తా. కానీ యోగాకును కరాటేకు చాలా పోలికలు ఉన్నట్టు నాకు అనిపించింది. చాలా సంతోషం. ఇంత చిన్న పిల్లలు ఈ రకంగా తయారు కావడం, వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళకు ఎలాంటి గౌరవనీయులు ఈరోజు ఇంతమంది పిల్లలు కరాటే నేర్చుకొని ఇక్కడికి రావడానికి కారకులైనటువంటి గౌరవనీయులు మొహమ్మద్ సాయిద్ పాషా గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి చేర్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్ముడు కొమ్ము రవి గారు, అంజ మల్లేశం గారు, ఆర్ఎఫ్ చంద్రయ్య గారు, మా యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, వేదిక మీద వాళ్ళందరూ మా వాళ్ళే. ఒక్కొక్కరిని టైం ఎక్కువైతుంది పేరు పిలవడానికి. వేదిక మీద ఉన్నటువంటి నా కాంగ్రెస్ సహచర ముఖ్య నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి మా మిత్రులు భాష గారు ఒక ఉపాధ్యాయుడు అయి ఉండి అటు విద్యాబోధనలు చేస్తూ ఇటు కరాటే ట్రైనింగ్ ఇస్తూ ఎంతో మందిని ఒక భవిష్యత్తు పౌరులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఆషామాషి విషయం కాదు. ఎంతో ఎంతో కృషి ఉంటే తప్ప, ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ విధంగా విద్యార్థులను కరాటేలో తయారు చేయడం సాధ్యం కాదు. మరి వారు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా నాకు తెలిసింది ఏంటంటే, ఏ స్కూల్లో పనిచేసినా స్కూల్లో తన సబ్జెక్టు చెప్తూ ఆ స్కూల్లో పిల్లలకు కరాటే కూడా ఎంకరేజ్ చేస్తూ కరాటే విద్యను అందిస్తున్నందుకు ఇది చాలా గర్వకారణం. వారికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు, మన దేశంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక గేమ్లో వరకు ఒక తర్ఫీదు అయి ఉండి ఆ గేమ్కు వాళ్ళకు సంబంధం పెరగాలి. దాని ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది. సౌండ్ బాడీ, సౌండ్ మైండ్. అంటే బాడీ బాగున్నప్పుడే, సౌండ్గా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాడీ, మైండ్ సరిగ్గా పనిచేస్తుంది. అందుకని పెద్దలు సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ అన్నారు. మరొక విషయం ఏంటంటే, చాలామంది ఒక మీ ఆస్తి ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కరాటే బెల్ట్ టెస్ట్తోని ఈరోజు స్థానిక రేణుకా గార్డెన్లో నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 300 మంది పాఠశాల విద్యార్థులు రావడం వివిధ గ్రామాల్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి 30 మంది బ్లాక్ బెల్ట్ విద్యార్థులకి సర్టిఫికెట్స్, బెల్ట్లను ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల చేత వివిధ యోగా, కరాటే, క్రీడల అంశాలను ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడి పూర ప్రముఖులు పాల్గొనడం జరిగింది. మరి విద్యార్థులకు ఈ రోజుల్లో సార్ చెప్పినట్టు ధనము, బంగారము, భూములు కాదు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. మరి పాఠశాల విద్యార్థులు రేపు కాబోయే భావి భర్త పౌరులు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటేనే రేపు దేశం ఆరోగ్యంగా ఉన్నట్టు, దేశం ఆరోగ్యంగా ఉంటేనే అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటూ ఆత్మరక్షణ విద్య కూడా నేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను మరియు ఈరోజు మా చీఫ్ గెస్ట్ గారు కొమ్మూరి ప్రతాప్ గారు కూడా ఇదే మాట అనడం జరిగింది. కంపల్సరీ ప్రతి పాఠశాల విద్యార్థులు కరాటే నేర్చుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భావి భర్త పౌరులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు స్థానికంగా చేర్యాల్లో రేణుకా గార్డెన్స్లో కరాటే యొక్క కాంపిటీషన్ జరిగింది. ఇందులో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సార్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సార్
తన అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి కరాటే ఎంత అవసరం, ఆత్మరక్షణ అనేటువంటిది ముఖ్యంగా ఆడవారికి ఎంత అవసరమో, ఇది ఆరోగ్యపరంగా ఎంత అవసరమో, మరియు యోగా అనేది కూడా కరాటేలో ఇన్కల్కేట్ అయి ఎంత ప్రాముఖ్యతను సంచరించుకున్నది అన్న విషయాన్ని చాలా తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి వివరించడం జరిగింది. అండ్ మేమందరం కూడా అదే కోరుకుంటున్నాము. ఈ యొక్క మాటతోటి మీ అందరితో విన్నవించుకుంటుంది ఏంటి అంటే, ఆడపిల్లలను వెనుక వేయకండి. ఆడపిల్లలను ప్రతి దానిలో ముందంజుగా తన వంతు పాత్రను తను పోషించడానికి ఆత్మధైర్యం అనేటువంటిది చాలా అవసరము. ఈ ఆత్మధైర్యం అనేటువంటిది కరాటే వల్ల సాధ్యమవుతుందని సార్ చాలా చక్కగా మా అందరినీ, మా లేడీ ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా సార్ చాలా చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. సో ఈ ఆడపిల్లలు ఈ విధంగా గనక ముందు ఉంటే అసలు ఎలాంటి రకమైనటువంటి అన్యాయాలను మేము ఎదుర్కొనే శక్తి అనేటువంటిది మాకు వస్తుందని సార్ మమ్మల్ని అందరినీ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు కొలువుందురు అన్నట్టుగా సారు మా మహిళలకు ఎంతో సహకారాన్ని అందించారు. నేను ఈ ఈ సమావేశం సందర్భంగా విన్నవించుకుంటుంది ఏంటంటే, సార్ యొక్క కోరిక మేరకు వీలైనంతగా మహిళల్లో, ఆడపిల్లల్లో కరాటే గురించి చైతన్యాన్ని అందిస్తానని మాట ఇస్తున్నాను. ధన్యవాదాలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.